ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని నేను మా డివిజన్ అభివృద్ధికి 100% కేటాయించాను. అలాగే ప్రతిరోజు కూడా డివిజన్లో వారానికి సుమారుగా 5 రోజులు ప్రతి వీధి కూడా తిరుగుతూ ప్రజలు నా చుట్టూ తిరగకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకుంటూ ఆ పరిష్కారానికి కృషి చేయడానికి ఏంటంటే మొత్తం సమస్యలను పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో నేను 100% సఫలీకృతం అయ్యానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మా డివిజన్లో ఒక్క సైకంవారి వీధి అనేది అక్కడ స్థానికులు అబ్జెక్షన్ చేయడం వల్ల ఆ ఒక్క రోడ్డే ఆగింది. అంతే తప్పితే ఇంకా డివిజన్లో ఏ సమస్య లేకుండా మొత్తం అన్ని సమస్యలు నేను మన విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సహకారంతో, అలాగే మా అధికారులు, మా కింద ఉన్న సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ అందరి యొక్క సహకారంతో డివిజన్ నెంబర్ 1 స్థానంలో నిలపడానికి నా వంతు కృషి చేశానని చెప్పి ముందుగా తెలియపరుస్తూ, తర్వాత నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే, మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచి అనైతికంగా, వాస్తవం చెప్తున్నాను, మేము పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన మాట వాస్తవం. కానీ అక్కడ మాకు ఉన్న ఇబ్బందుల వలన, అక్కడ విలువలు లేని నాయకులు ఉండడం వలన, ప్లస్ మాకు పనిచేస్తున్న సరైన గౌరవం లభించకపోవడం వల్ల మేము పార్టీ మారామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శివనాథ్ చౌదరి గారు కానీ, ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు కానీ, అలాగే మా సామినేని ఉదయభాను గారు కానీ, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు మా ఇతర నాయకులు అందరి సహకారంతో మా డివిజన్ అభివృద్ధి, అలాగే డివిజన్ కాకుండా కాన్స్టిట్యున్సీలో కూడా ఆ సమస్యలు మా దృష్టికి ఏదైతే వచ్చినాయో అవన్నీ ఆ సమస్యలని పరిష్కరించడానికి మేము కృషి చేశాం. ఈరోజు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మాట్లాడారంట, ఏదో మేము ప్రలోభాలకి లొంగి పార్టీ మారామని చెప్పి. ప్రలోభాలకు లొంగింది ఎవరో, ఒక అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో మనం ఎప్పుడు చూడాల 2 పార్టీలు బీఫారాలు అనౌన్స్ చేసినాయి ఆయనకి. అంటే ఎలాంటి ఊసరవిల్లో అర్థం చేసుకోండి. అదొక పాయింట్. ఇంకొకటి, మాకు ఇక్కడికి ఉన్న జూనియర్లు, మేము ఇంతకుముందు నుంచి కార్పొరేటర్గా ఉన్నాం. ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచి మేము కార్పొరేటర్లమే. ఆయన సడన్గా రాజకీయాల్లోకి వచ్చాడు, బీఫామ్ తెచ్చుకున్నాడు. ఆయనకి ఆ బీఫామ్ రావడానికి కారణం ఎవరో, ఎప్పుడైనా ఆయన పేరు ఆయన ఉచ్చరించిన పరిస్థితి ఉందా? వంగవీటి రాధా అన్న ఆయనకి ప్రజారాజ్యం టికెట్ ఇప్పించారు. ఏ రోజైనా నాకు రాజకీయ భిక్ష పెట్టింది, నేను రాజకీయాల్లోకి వచ్చింది వంగవీటి మోహన్ రంగా గారి ఫ్యామిలీ అని కానీ, వంగవీటి రాధా గారు కానీ ఏ రోజైనా చెప్పాడు ఆయన? వేరే ఇతరుల గురించి విమర్శించే సాహసం చేయొద్దు నువ్వు. నీకు అర్హత లేదు. ఎన్ని పార్టీలు మారావు నువ్వు మా గురించి మాట్లాడేవాడువా? మేము ఏ ఇబ్బందులన్నీ ఆయనకు చెప్పాం. నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, అవినీతి పాల్పడమని చెప్తున్నావు, మేము చెయ్యం, మాకు కుదరదు. ఒక తిరుపతి లెటర్ అడిగితే వాళ్ళని తీసుకురామంటారు మమ్మల్ని. ఎవరికైతే కావాలని చెప్తున్నామో ఆ మనిషిని తీసుకురావాలా? అంటే మా మీద నమ్మకం లేదు నీకు మేము ఎంత కష్టపడి పని చేసామో నీకు తెలుసు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, మా కార్పొరేట్లు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఇది అప్రస్తుతమైన తప్పనిసరి పరిస్థితి కాబట్టి చెప్తున్నామండి. అలాగే మేము పాలకపక్షం నుంచి కూడా ఏదైతే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది, మేము పార్టీ మారిన తర్వాత మాకు సహకారం అయితే కార్పొరేషన్ పరంగా అన్నీ ఉన్నాయి. చివరిలో మటుకు మేము పార్టీ మారిన తర్వాత వాళ్ళు మొదటి నుంచి చేస్తూనే ఉన్నదే ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి కాకుండా, మనం గెలిచిన డివిజన్లోనే డెవలప్ చేయాలి. చంటి గారు మన పార్టీ కాదు, లేకపోతే ఇంకొకరు మన పార్టీ కాదు, ఆ పార్టీలు డివిజన్ అభివృద్ధి చేయకూడదు అనే పరిస్థితి ఆ రోజు కనిపించింది. అది కూడా మేము తీవ్రంగా ఖండించాం. ఆ రోజు తప్పనిసరిగా ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఆ డివిజన్లో గెలిచారో వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి, వాళ్ళకి ప్రపోజల్ ఉండాలని చెప్పి మేము తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఈ మొన్న కూడా 44వ డివిజన్లో మైలవరపు దుర్గారావు గారి వార్డులో, మైలవరపు రతన్ కుమార్ గారి వార్డులో వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరితే వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఏమైనా ప్రాణ నష్టం, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఎలాగంటే కేవలం పార్టీ మారామని చెప్పే ఉద్దేశంతో స్టాండింగ్ కమిటీలో 2 సార్లు కుంటి చాకులు చెప్తూ వాయిదా వేసి వెనకాతల నుంచి మొత్తం నడుపుతూ, రాజకీయాలు నడుపుతూ ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం నిజంగా ఇటువంటి నాయకులకు చెల్లుబాటు అవుతుంది. ప్రజలకి సరిగ్గా
గుణపాఠం తప్పనిసరిగా చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే వీధులు విగ్రహాలు పేర్లకి ఏమాత్రం అర్హత లేని వాళ్ళకి, అలాగే స్థానిక కార్పొరేటర్లు పెట్టిన వాళ్ళకి కాకుండా వేరే పేర్లు పెట్టడం, ప్రతిపక్ష కార్పొరేటర్లు పెట్టి తిరస్కరించడం చాలా అది నిజంగా మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఈ ఆనవాయితీ మాకు తెలియదు. అలాగే ముఖ్యంగా చాలా విగ్రహాలు పెట్టాం, మంచి పెద్ద పెద్ద నాయకుల విగ్రహాలు నగరంలో పెట్టారు. అలాగే రంగా గారి విగ్రహం వచ్చినప్పటికీ దాన్ని ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లేకపోతే ఏదో నేషనల్ హైవే గైడ్లైన్స్ అని చెప్పి తిరస్కరించడం జరిగింది. ఇదే రోడ్ల మీద మనం ఇంకా వేరే పెద్ద నాయకుల విగ్రహాలు పెట్టాం. రంగా గారి విగ్రహం ఏంటంటే విజయవాడ నగరంలో ఆయన పుట్టి ఇక్కడ ఎంత ఆయన పేరు తెచ్చుకున్నారు, అన్ని వర్గాలకి అన్ని పార్టీలకు కూడా ఆయన ఆదర్శం. ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారి ఒక ఆలోచనలను కానీ ఆయన పనితీరును కానీ ఆదర్శంగా తీసుకున్నాడు రాజకీయ నాయకుడే కాదు. అలా అటువంటి ఆయన విగ్రహాలు వేరే రాష్ట్రాల్లో కూడా పెట్టే పరిస్థితి ఉంటే ఇక్కడ తిరస్కరిస్తున్నారు. అంటే వైఎస్ఆర్ పార్టీ రంగా గారి విగ్రహాలకి పూర్తిగా వ్యతిరేకం అనే పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడ మల్లాది విష్ణు గారు రంగా గారి ఆర్గనైజేషన్లో పుట్టి పెరిగారు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీను గారు రాజకీయ భిక్ష, వంగవీటి ఫ్యామిలీ రాజకీయ భిక్ష. వంగవీటి రాధా గారు ఇస్తేనే ఈయన ఎవరో ప్రజలకి తెలిసింది, ప్రజారాజ్యం పార్టీలో గెలిచారు. అటువంటిది ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు అర్థం కాని పరిస్థితి. తప్పనిసరిగా ప్రజలు తర్వాత గుణపాఠం చెప్తారు వీళ్ళకి. తర్వాత మేము చెప్పేది ఏంటంటే మేము పార్టీలో మారిన తర్వాత అంటే కొన్ని సమస్యలు ఇక్కడ చిన్న ఈ కాంట్రాక్టుల దగ్గర కార్పొరేషన్లో ఫండ్స్ చిన్న సమస్యలు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శివనాథ్ చౌదరి గారు, అలాగే ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు, అలాగే మాకు సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఇక్కడ మాకు పూర్తి సహకారం అందిస్తూ మా డివిజన్ను డెవలప్ చేయడానికి కానీ మా ఏదైతే అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ మెడికల్ క్యాంపులు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతూ ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెస్ట్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ నియోజకవర్గంగా నిలబెట్టడానికి మా కృషి చేస్తున్న మన అందరికీ మా సహచార కార్పొరేటర్లకు కానీ మిగిలిన నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా త్రిపుల్ ఇంజన్ సర్కార్ నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ విజయవాడ నగరపాలక సంస్థల్లో కూటమి మెజారిటీ తప్పనిగా సాధిస్తుందని చెప్పి కూటమి మేయర్ ఇక్కడ అధికారంలోకి వస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకేంటంటే ఈ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే అభివృద్ధి సంక్షేమంతో పాటు ఏదైతే ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడానికి అలాగే హెల్త్ ఆరోగ్యం గురించి కాపాడడానికి ఆరోగ్యం గురించి అనేక రకాల స్కీములు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పేరు సంపాదించడానికి కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పి, అలాగే మా టైం ఇప్పుడు అయిపోయిందని కాకుండా తర్వాత కూడా ప్రజలకు ఇంతకుముందు ఎలాగైతే ప్రతిరోజు అందుబాటులో ఉన్నామో అలాగే ఉంటూ మా దృష్టికి వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తూ మరొక్కసారి మా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకి సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.